మీ పనిలో నమ్మకంగా ఉండడానికి ఏం చేయాలి? బెస్ట్ ఎంప్లాయ్, ఎఫెక్టివ్ ఎంప్లాయ్ లేదా బెస్ట్ వర్క్ పర్ఫార్మెన్స్ చూపించే వ్యక్తిగా మారడానికి మొట్టమొదటిగా మీ పనిలో టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండండి. టైం మేనేజ్మెంట్, మీ టైం, ఇన్కమింగ్ టైం, అవుట్ గోయింగ్ ఏ విధంగా ఉండాలా, మీ టైమింగ్ ఏ విధంగా చేయాలా, లేదా వస్తున్న కస్టమర్తో ఎలా మాట్లాడాలా, ఇది ఫస్ట్ వన్. రెండవది, క్లియర్ ఆన్ యువర్ వర్క్. మీరు ఏం వర్క్స్ చేయాలా, అడిషనల్గా ఆ సంస్థకి ఏం సపోర్ట్ చేయాలి, ఇనిషియేటివ్నెస్తో ఏం వర్క్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి. వర్క్ మీద మీ యొక్క ప్రోగ్రెస్ ఉండాలి. ఇక మూడవది, క్లియర్ ఆన్ గోల్. మీ లక్ష్యం ఏంటి, వీక్లీ లక్ష్యం ఏంది, మంత్లీ లక్ష్యం ఏంది, లేదా రోజు ఏం చేయాలా, ఈ లక్ష్యము బలంగా ఉండాలి. ఇక నాలుగవది, మీరు నేర్చుకుంటున్న దాంట్లో మీ స్కిల్స్, ఎబిలిటీస్ పెరగాలి, మీ నైపుణ్యాలు పెరగాలి. మీరు చేస్తున్న పనిలో నైపుణ్యత బాగా పెరగాలి. అబ్జర్వేషన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, దీని ద్వారా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇక తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్, కమ్యూనికేషన్. మీకన్నా పెద్దవారితో, బాస్తో ఎలా మాట్లాడాలి, అదేవిధంగా సేమ్ కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి, అదేవిధంగా సుపీరియర్స్తో ఎలా మాట్లాడాలి, అదేవిధంగా మనకు సంబంధించిన ఇతర వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి. ఈ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్, స్మైల్ ఇవ్వడము, ఇలా మాట్లాడుతూ వర్బల్, నాన్ వర్బల్ రెండు యాడ్ చేయడం, చక్కగా కమ్యూనికేషన్ చేయాలి. ఎవరైతే ఇవన్నీ చేస్తారో, అదేవిధంగా ఒక మంచి యాటిట్యూడ్తో ముందుకు వెళ్తారో, అద్భుతమైన వర్క్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, నువ్వు బెస్ట్ ఎంప్లాయీ కావచ్చు, బెస్ట్ వర్క్ పెర్ఫార్మరే కావచ్చు. అందుకని ఈ వీడియో అనేక మందికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.